అన్ని వైపుల నుండి వ్యతిరేకత వస్తున్న రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసి ఒకే దేశం ఒకే ఎన్నికల లక్ష్యంగా రూపొందించిన వివాదాస్పద జమిలి బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదని సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ నాయకులు డాక్టర్ చిన్నపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యంలో సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీస్ ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం పోతుకొండ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నపల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పి తరువాత 176 మందిని పరీక్షించి మందులు ఉచితంగా అందజేశారు. సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి యోగపాటి అర్జున్ రావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, గిరిజన హక్కుల సాధనా సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల విప్లవ్ కుమార్, జైబీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు శామ్యూల్ రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్ తదితరులు పాల్గొన్నారు. ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, ప్రజాస్వామ్య స్వరూపం పైన, సమాఖ్యవాదం పైన దాడిగా దీనిని అభివర్ణించడం సరైనదే. ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనతో దేశంలో కేంద్రీకృత నిరంకుశ రాజకీయ వ్యవస్థ నెలకొంటుంది. అది ఏకపార్టీ పాలనకు, ఆ తరువాత ఏకవక్తి నియంతృత్వానికి దారితీసే ప్రమాదం వస్తుంది. నిరంకుశమైన జమిలి ఎన్నికల ప్రతిపాదనను అన్ని ప్రజాస్వామ్య సంస్థలు, యావత్ దేశ పౌరులు ఐక్యంగా వ్యతిరేకించాలి. భారత రాజ్యాంగాన్ని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అందుచేత పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం